audio jungle. ఎందుకు వచ్చిందంటే దానికి నేను సమాధానం చెప్పలేను. అది బీజేపీ మిత్రులు చెప్పాలి. నాకు ఒకటి బాధ కలిగింది ఏంటంటే ఆవేశపూర్వంగా మీరు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారనేది ఒక పదం వాడారు. అది కరెక్ట్గా 4 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఆనాడు మా మంత్రులు రాజీనామా చేసినప్పుడు ఎంపీ గారు శివప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు రాజీనామా చేసినప్పుడు మనం కొనసాగాం ఎన్డీఏలో. చెప్పాం మోడీ గారు కూడా మేము ఇంకా బయటికి రాలేదు, ఎన్డీఏతో ఉన్నాం, దయచేసి మాకు ఏదైతే మా హక్కుల్ని అవి కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఆ రోజు మోడీ గారు కూడా చెప్తాం జరిగింది. అయినా చేయలేదే. ఇంత గొడవలు జరుగుతుంటే అటు పక్కన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ట్యాక్స్ రాయితీ ఇచ్చారు, జిఎస్టీ రాయితీ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పట్లేదు, కానీ ఎందుకు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వట్లేదని ఈరోజు అడుగుతున్నా. ఎందుకు మీరు డిస్కషన్ తప్పుదారి పట్టిస్తున్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా పట్టిసీమలో అవినీతి జరిగిందని? ఇప్పుడు గుర్తుకొచ్చిందా పోలవరంలో అవినీతి జరిగిందని? ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చిందా మీకు లోకేష్ అవినీతి చేస్తున్నారు? ఎంత న్యాయం అండి ఇది? అంటే డిస్కషన్ని తప్పుదారి పట్టించడానికి, స్పెషల్ స్టేటస్ పైన ఆంధ్ర రాష్ట్రం మాడుతుంటే ఈ డిస్కషన్ తప్పుదారి పట్టించడానికి యూసీలు ఇవ్వలేదని ఎన్నిసార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను యూసీలు ఇవ్వలేదని ఎన్నిసార్లు చెప్పారు? ఇచ్చాం మేము, ఇదిగో యూసీలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఇవ్వలేదో మీరు చెప్పండి, నేను నిరూపిస్తాను. అన్ని యూసీలు ఇచ్చాం. అండ్ యూసీలు కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఒక రాజధాని కట్టమంటారు, 1500 కోట్ల రూపాయలు ఇచ్చి దులిపేసుకుంటారా మీరు? ఎంతవరకు న్యాయం ఇది? ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు, మెడబట్టి మీరు మమ్మల్ని బయటికి గెంటేశారు. గెంటినప్పుడు మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటుకో మాకు అన్యాయం చేశారు, మీరన్నా న్యాయం చేస్తారని ఆలోచించాం. వీళ్ళు కూడా ఈరోజు న్యాయం చేసే పరిస్థితిలో కంపట్ల. ఎస్, ఆ రోజు ఏం చెప్పారు? ఢిల్లీ తరాలో రాజధాని కడతాం అన్నారు. 1500 కోట్లు అయిపోతుందండి. ఢిల్లీ తరా రాజధాని 1500 కోట్లు అవుతుందా? ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేదానికి యూసీ సర్టిఫికేట్ అవసరమా? 19 అంశాలపైన షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అనేక అంశాలపైన యూసీ సర్టిఫికేట్లు అవసరం లేదా? ఎందుకు ఇట్లా లేనిపోని ఆరోపణలు చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఈ విషయమైన పోరాడుతుంది. మిగతా పార్టీలకు మేము లాలుచి పడం. మోడీ గారు వస్తే బయటికి వెళ్ళి ధర్నా చేయం మేము. మా ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఒక ఆయన లేచి చెప్పారు, అద్భుతమైన బడ్జెట్, అమోఘం అన్నారు. ఆయన ఈరోజు తప్పు పడుతున్నారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తప్పుపడింది. అసలు ఆలోచి పడాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఎట్లా తీసుకురావాలో మాకు తెలుసు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రం గడిచిన 4 సంవత్సరాల పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటా ముందరికి వెళ్ళాం. తప్పనిసరిగా అదే దిశలో వెళ్తాం. నాకు కూడా తెలియట్లా. అంటే నేనేమడిగానంటే, నన్ను అడిగారు మీడియా మిత్రులు హౌస్లో, అడిగినప్పుడు నేను ఒప్పాను. అంటే యూసీ సర్టిఫికేట్ రాలేదంటే ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెద్ద అయినా భారతీయ జనతా పార్టీలో భారతదేశ వ్యాప్తంగా ఆయన ఒక ప్రెసిడెంటు, అంత పెద్ద అయినా ఆయన తప్పు మాడతారని నేను భావించాను. కానీ ఆయనకి రాంగ్ ఫీడింగ్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎక్కడుంచి జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే యూసీ సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదంటే అది ఏదో ఎక్కడో రాంగ్ ఫీడింగ్ జరుగుతుందని నేను భావిస్తాను. ఇప్పుడు పట్టిసీమ పోలవరంకి వాళ్ళే చెప్పారు అద్భుతంగా జరుగుతుందని. వాళ్ళ సొంత శాసనసభ్యులే చెప్పారు. వీడియోలు కూడా నడుస్తున్నాయి. సన్మానం చేయాలి చంద్రబాబు నాయుడు గారికి పట్టిసీమ అని చెప్పారు. ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత అంత అవినీతికి కనపడుతుంది. ఎంతవరకు న్యాయమో వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే నేను భావించేది ఏంటంటే, ప్రత్యేక హోదాని పక్కదారి తప్పించేదానికి ఈరోజు ఆరోపణలు చేస్తున్నాం. ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ, అనేక ఆపరేషన్ పేర్లు నడుస్తున్నాయి. అది చూస్తుంటే అదే గేమ్ ప్లాన్లో, అదే వ్యూహంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. శివాజీ గారు చెప్తే నిజంగా నేను నమ్మలా, ఏదో చెప్తున్నారేమో అనిపించింది. కానీ ఈ వ్యూహం చూస్తుంటే అదే రకంగా వెళ్తుంది. ముందర బురద జల్లాలా, దాని తర్వాత ఏదోటి గందరగోళం సృష్టించాలా, సిబిఐ ఎంక్వైరీలు వేయించాలా, అంటే అదే వ్యూహం కనపడుతుంది. ఇంకోటి బాధ వేసేది ఏంటంటే, సాక్షి పేపర్, సాక్షి ఛానల్ రాసింది వేసింది వీళ్ళు వచ్చి హౌస్లో మాడుతున్నారు. అంటే అక్కడి నుంచి వస్తుందా ఫీడ్ ఏమో నాకు తెలియదు, అది కరెక్ట్గా వాళ్ళే చెప్పాలా. మరి అక్కడి నుంచి ఫీడ్ వస్తుందో ఏమో నాకు తెలియదు. టాకింగ్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఎంపీలు ప్రధానమంత్రి గారు కార్యాలయంలో ఎట్టు కూర్చుంటారో నాకే ఆశ్చర్యం. ఎందుకంటే మన ఎంపీలకి అంతే డోర్లు కూడా తెరవరు. అలాంటిది దాదాపు 11-12 కేసులు A2 అనుకుంటా విజయసాయి రెడ్డి గారు. 11-12 గుర్తులేదు. రోజు లెక్కలు పెరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి.
సో దాదాపు 11 కేసుల్లో A2గా ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళి ప్రధానమంత్రి గారి కార్యాలయంలో అట్లా కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు? ఆ వ్యక్తి చెప్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపిస్తాడంట. నవ్వుతాడు కూడా. అవినీతి చేసింది వాళ్ళు, నిండా ముందుగింది వాళ్ళు, బురద జల్లడానికి కార్యక్రమం చేస్తున్నారు. ఎంతో న్యాయం వాళ్ళు కూడా ఆలోచించారు. ఈ ప్రత్యేక హోదా అజిటేషన్లో ఒక్క నిమిషం ఉండనే ఉండదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే. ఒక కియా మోటార్స్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీ రంగంలో HCL, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. ఈరోజు నేను వెళ్ళి వీళ్ళతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాను కనుకనే వాళ్ళు కనీసం నా మాట ఫోన్ అనేది ఎత్తుతారు. నేను వాళ్ళకి అవసరం ఏముంది, వాళ్ళు ఎత్తి ముందరికి వెళ్తున్నారు. నిన్న కూడా హీరో మోటార్స్ చైర్మన్ ముంజాల్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలు పోటీ పడినాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు భోజనం పెట్టి గంటలో కన్విన్స్ చేశారు. దట్ ఈస్ బ్రాండ్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. సో నాకు ఎవరు ఏమన్నా కూడా పెట్టుబడులు వస్తాయి, దాంట్లో సందేహం లేనే లేదు. అంటే నేను హోమ్ మినిస్టర్ కాదు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు IT శాఖ మంత్రి. సో నాకు ఇన్ఫర్మేషన్ ఉందా అంటే నాకు ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదండి, నాకు లేదు. కానీ చూస్తుంటే అంటే ఎందుకంటే వాళ్ళు ఒక చెప్పారు ఎట్టెట్టే జరగబోతుందో అని శివాజీ గారు చెప్తే అదే తరుణంలో అన్ని వెళ్తున్నట్టున్నాయి. దాదాపు ఒక 2-3 రోజులు అటు ఇటు. సో ఆ కోణంలో వెళ్తున్నారేమో. కానీ మన పోలీసు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎవరన్నా అలాంటి వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే తరిమి కొట్టేస్తారు ఆంధ్ర రాష్ట్రం నుంచి. బీహార్ నుంచి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు కనుక నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూసాం కదా ఆయన పరిపాలన ఎలా ఉంటుందో. సో ఎలాంటి సందేహం లేదు, ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏమో స్పీడ్గా ముందుకు వెళ్ళినా వాళ్ళకి ఇబ్బంది కదా. ఆంధ్ర రాష్ట్రంలో మంచిగా అభివృద్ధి చెందితే దేశ స్థాయిలో కూడా ఇబ్బందికరంగా ఉంటుందేమో వాళ్ళు భావిస్తున్నారేమో. వాళ్ళు ప్రోత్సాహం లేకపోయినా మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రోత్సాహం వాస్తవంగా ఏం రాలా, స్పెషల్ స్టేటస్ రాలా, ప్రత్యేక ఇన్సెంటివ్ రాలా. అయినా కియో మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, ఏషియన్ పెయింట్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది. చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు వచ్చినాయి, రోజంతా సరిపోదు. ఇట్లా వాళ్ళు వస్తున్నారు. సో ఇవి చేస్తారు, ఇవి చూద్దాం. అయ్యా నేను ఆ రోజు హౌస్లో కూడా చెప్పాను, మా నాన్నగారో మా తాతగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళకి ఎప్పుడు నేను చెడ్డ పేరు తీసుకురాను. ఇది మొదటిసారి కాదు నేను చెప్పాను, ఇప్పటికో 15-20 సార్లు చెప్పాను. ఈరోజు మీరు అందరున్నారు మీడియా మిత్రులు. టైం ఎంత అండి? ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడుతున్నాం మేము. మంత్రులు కానివ్వండి, ఇంకో పక్కన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంత అర్నిస్టులు అందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో వెళ్తున్నాం. మేమంతా రైట్ రాయల్గా ఆస్తులన్నీ డిక్లేర్ చేస్తున్నాం. 8 సార్లు డిక్లేర్ చేసిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. ఆస్తులన్నీ ప్రకటిస్తున్నాం, ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాం. దానికన్నా ఒక్క చిల్లిగవ ఎక్కువ ఉంటే మీరు చెప్పండి, నా ఆస్తులు మొత్తం నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పా. నిరూపించారు ఎవరన్నా? మీడియా మిత్రులు కొంతమంది అడిగితే తర్వాత మళ్ళీ మాట మార్చి ఏమన్నారంటే ఇది ఎవరో డిస్కషన్ జరుగుతుంది బయట మాడుతున్నారు అంటాం కూడా నాకు బాధ కలిగింది. ఎందుకంటే మా తాతగారికి నేను చెడ్డ పేరు తీసుకొచ్చానని చెప్తాను. నిజంగా నాకు ఆ రోజు బాధ కలిగింది. ఆ రోజు కూడా IT మీటింగ్లో ఉండే, విట్ SRMలో ఉండే, విట్ తర్వాత KLUకి వెళ్ళా, ఎలక్ట్రాథాన్కి. అక్కడ నాకు చెప్పారు ఇట్లా జరిగింది సార్ మాటలు. నాకు బాధ కలిగింది. అరే ఇంత కష్టపడుతున్నాం, ఆయనకు కూడా తెలుసు. కావాలని కొంతమంది ఏమైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది సడన్గా యూటర్న్ చేస్తుంటే. కరెక్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఆయనకి ఇవ్వట్లేదేమో అనిపించింది. నాకైతే తెలియదండి. అంటే అది మీరే అంటున్నారు కదా, సంథింగ్ ఇస్ దేర్ అని మీరే అంటున్నారు. నాకు తెలియదు కదండి, నాకు ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు నేను ఒక మంత్రిగా ఉన్నా, రెండోది సెకండ్ జూనియర్ మోస్ట్ మంత్రిని ఈ క్యాబినెట్లో. సో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను కూడా ఊహాగానాల గురించి నేను మాట్లాడుకోను. ఊహాగానాలు నేను మాట్లాడుకోను. వాస్తవాలు ఉంటే నేను స్పందించగలుగుతాను. సో నాకు తెలీదు, అది వాళ్ళ సమాధానం చెప్పాలి, నేనే చెప్పగలుగుతాను. కానీ నేను మీరు ఒకసారి ఫీల్డ్లో వెళ్ళండి, ప్రజల్ని అడగండి. ఒకసారి మనం వెళ్ళి ప్రజల్ని అడుగుదాం ఏమనుకుంటున్నారు మీరు దీని గురించి అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఆంధ్ర ప్రజలేనంటే ఏదో ఆవేశపూర్వకంగా బయటకు వచ్చేసి ఏదో గందరగోళం చేయాలని ఆలోచించాడు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మనం ధర్నా చేయాలి. ఎలా చేయాలి? రాత్రి చేద్దాం. మనం ఒక గంట ఎక్కువ కష్టపడదాం, జపనీస్ లాగా ఒక గంట ఎక్కువ కష్టపడదాం. ఎందుకంటే మనం ధర్నాలు చేస్తా పోతే మన రాష్ట్రం దారి తప్పుతుంది, అభివృద్ధి దారి తప్పుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు పదే ఏం చెప్పారంటే మనం ఎక్కువ కష్టపడాలన్న ఆలోచనలో మోటివేట్ చేస్తున్నాం. ప్రజల్లో లేదంటూ కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ప్రజల్లో ఉంది, మీరు కూడా వెళ్ళి 1-10 సార్లు అడగండి. దానికి అంత ఊహాగానాలమ్మా. ఇప్పుడు మన ముందలుంది మన రాష్ట్రం, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, మన రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీద మా దృష్టి ఉంది. ఎంపీలు అందరూ చూస్తున్నారు ఎంత పోరాడుతున్నారు.
పార్లమెంట్ జరగనిట్లా ఓడి 10 సార్లు నిలదీస్తున్నారు. ఎంపీ గారు మీరు శివప్రసాద్ గారు ఎంత గట్టిగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు. దేశంలో చర్చ వచ్చే విధంగా గురుగారు చేశారు. ఇంకో పక్కన జయదేవ్ గారు కూడా మాట్లాడారు. ప్రధానమంత్రి గారు నిలదీశారు హౌస్లో. తెలుగుదేశం పార్టీ ఎంపీలే నిలదీస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒక్కరు నిలదీశారండి? అడుగుతున్నాం మిమ్మల్ని అందరూ. ఒక్కరు మాట్లాడారు హౌస్లో? ప్రధానమంత్రి గారు మీరు చేసేది తప్పని ఒక్కరు చెప్పారా? చెప్పలా. అది మాకున్న విశ్వసనీయత. ఆర్ఎన్ఎస్ఎల్ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం, కష్టపడతాం. అయ్యా 200 రూపాయలు పెన్షన్ 5 రెట్లు పెన్షన్ 1000 రూపాయలు చేశాం, దానికోసం ఓడిపోతామా? 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేశాం, దానికోసం ఓడిపోతామా? 10,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకి పెట్టుబడి నిధి కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, దానికోసం ఓడిపోతామా? 17,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసినందుకు ఓడిపోతామా? ఒక పద్ధతి ప్రకారం ఆర్టీజీ పెట్టి పరిపాలన చేసినందుకు ఓడిపోతామా? మీ ముందర ఉంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అటుపక్కన ఉంది ఎవరు? 28 కేసులో 420 అని ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ చేశాడు. ఎవరిని ఎన్నుకుంటారో ప్రజలకు బాగా తెలుసు. ఇట్లనే 2014 ఎన్నికల ముందర కూడా వాళ్ళు చెప్పారు మేము గెలిచిపోతున్నాం అని. మంత్రి పదవులు కూడా కేటాయించుకున్నారంట. ఎవరెవరికి ఏ మంత్రి శాఖ, ఏ పదవులు ఇవ్వాలి, ఏ శాఖ ఎవరికి వస్తుందని. చివరికి ఏమైంది? ప్రజలు నాడు నేడు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. 175కి 150 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. నాకు ఎలాంటి సందేహం లేదు. అయ్యా 11 కేసుల్లో A1 ఉన్న వ్యక్తితో ఎట్టకలమంటారు మమ్మల్ని? ఒకసారి మీరు చెప్పండి. అవిశ్వాసం తీర్మానానికి మద్దతు ఇస్తాం అన్నాం కానీ కలిసి మేము ముందరికెళ్తాం ఏనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అరే 11 కేసులు ఆయన ఏమనండి? 28 సార్లు 420 అని ఆయన రాశాడు ఎఫిడవిట్లో. అలాంటి వ్యక్తితో మేము వెళ్తాం ఏంటంటే నాకు అర్థం. ఒక పద్ధతి ప్రకారం వెళ్తాం మేము. అలాంటి వాళ్ళు ఇప్పుడు రౌడీ షీటర్లు చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీలు ఉంటారు. అవినీతి పరుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎవరు ఉంటారు? అవినీతి పరులు ఉంటారు. అలాంటి పార్టీతో మేము వెళ్తాం ఏంటండి? ప్రసక్తే లేదు. వాళ్ళకి వాయిస్ కూడా లేదు. వాళ్ళ అవిశ్వాసం తీర్మానం పెడితే ఎవరు సపోర్ట్ కూడా చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు సపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మాట్లాడిందో భారతదేశంలో చర్చ వచ్చింది, షేక్ అయింది ఢిల్లీ. అది క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీ. 80% వాళ్ళతో మేము కలిసి ముందర ప్రసక్తే లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.